వెరీ కాంట్రవర్షియల్ టాపిక్స్కి వచ్చాము ఇప్పుడు, మిల్క్ అండ్ మీట్. సో చాలామంది అన్నీ ఓకే అన్న వాళ్ళు, అన్నీ ఫాలో అవుతున్న వాళ్ళు, మిల్క్ అనే వెంటనే లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద హోల్ ఎంటైర్ కాన్సెప్ట్ ఫర్ మిల్క్ అండ్ మీట్. సో మిల్క్ది ఒక గ్రూపు, మీట్ది ఒక గ్రూపు, అందరూ దూరం అయిపోయారు. సో మిల్క్లో ఫస్ట్ థింగ్ we need to know is A1 milk and A2 milk. సో A1 మిల్క్కి A2 మిల్క్కి తేడా ఏంటంటే ఆల్మోస్ట్ ద సేమ్. సో మిల్క్లో ఉండేది ప్రోటీన్స్. సో ప్రోటీన్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ అదర్ కాంపోనెంట్స్, బట్ ఈ తేడా వచ్చేది రెండిట్లో బికాస్ ఆఫ్ ద ప్రోటీన్ నేచర్. సో ప్రోటీన్ అంటే ఏమంటే ఇట్స్ అ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇప్పుడు ఎలా కార్బోహైడ్రేట్కి గ్లూకోజ్ ఇస్ గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ అలాంటివి స్మాల్ యూనిట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్. ఫర్ అ ప్రోటీన్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆర్ అమైనో యాసిడ్స్. A1 మిల్క్లో A2 మిల్క్లో లాంగ్ చైన్స్లో 200+ ఉంటాయి అమైనో యాసిడ్స్. తేడా ఉండేది ఓన్లీ 1 అమైనో యాసిడ్, but that makes all the difference. Just this single 1 amino acid is making difference. So after going inside the body, digestive processes dwara idi cut avutundi. So when it is cut in A1 milk, a small chain which is formed is a toxic product. So in A2 milk this is not formed because this 1 amino acid is different, but in A1 milk a one change dwara ayindedi a toxic product is formed which has been known to cause lot of diseases. So within milk, A1 milk and A2 milk, first important ga mem gurtu pettukovalsindedi why A1 milk is not good ante a single point amino acid difference unde dan valla once it goes inside our body, our digestive enzymes act on it, and when it is broken into smaller chains, one of the chains formed is a very toxic product in the body. So deen valla it is known to cause things like as severe as autism in children. So this product is what is responsible. So ee A1 A2 milk ela teda ante most of ma desi cows ichevanni A2 milk. సో దానివల్లనే ఇప్పుడు సడన్గా డిమాండ్ పెరిగిండేది ఫర్ A2 మిల్క్. దిస్ A1 మిల్క్ ఈజ్ గివెన్ బై ద జెర్సీ కౌస్. మనకి ఇప్పుడు కనిపించే బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉండే కౌస్. సో లాంగ్ అగో ఇట్ సీమ్స్ దెర్ వాజ్ అ స్మాల్ మ్యూటేషన్ విచ్ హ్యాపెండ్ డ్యూరింగ్ ముందు ఇట్ సపోజ్లీ ఆల్ కౌస్ వర్ గివింగ్ ఓన్లీ A2 మిల్క్, బట్ వెన్ దే వర్ బ్రెడ్ ఇంటెన్సివ్లీ in a controlled environment for the purpose of giving milk ఎక్కువగా లైక్ మేమే హ్యూమన్ బీయింగ్ ఇంటర్వెన్షన్తో చాలా ఎక్కువ బ్రీడింగ్ చేసిన దానివల్ల స్మాల్ మ్యూటేషన్ వల్ల దే సమ్ స్మాల్ వేరియేషన్ అయింది అండ్ దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ A1 మిల్క్ అని చెప్తారు. సో ఈవెన్ నౌ that's why the shape of the cow also is like that changed. అందుకని మిల్క్ ఇవ్వడానికి కావాల్సిన ఫ్యాక్టర్ అది. సో దీస్ బట్ నౌ అ డేస్ ఇది తెలిసిన ఎందుకు ఎక్కువ వీ హ్యావ్ జెర్సీ కౌస్ దెన్ దేశీ కౌస్ అంటే ద అమౌంట్ ఆఫ్ మిల్క్ దే ప్రొడ్యూస్. సో అప్రాక్సిమేట్లీ 20-25 లీటర్స్ వరకు ఇస్తాయి జెర్సీ కౌస్, వెరాజ్ దేశీ కౌస్ 4 లీటర్స్. వెరీ ఫ్యూ వెరైటీస్ లైక్ గిర్ అంటే 8 లీటర్స్ 10 లీటర్స్ వరకు ఇస్తాయి ఇఫ్ దే ఆర్ వెరీ వెల్ మెయింటైన్డ్. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ A1 milk producing jersey cows have been propagated and everywhere you see దేశీ కౌస్ ఇప్పుడు చూసేదానికి ఎవరికి తెలియదు దేశీ కౌ అంటే ఎలా ఉంటుందని ఎలాగా సిటీస్లో అయిపోయింది. సో దిస్ ఇస్ ద రీజన్ వై నో వన్ వాంట్స్ టు కీప్ దేశీ కౌస్ బికాస్ వచ్చేది 3 లీటర్స్ 4 లీటర్స్ మిల్క్ ఓన్లీ. బట్ సో హెల్త్ వైజ్ చాలామంది ఏం చేస్తున్నారంటే మిల్క్ A2 మిల్క్ ఇస్ లైక్
క్యూర్ ఫర్ ఎవ్రీథింగ్ అనేలాగా ఒక ఇంకో మూవ్మెంట్ స్టార్ట్ అయింది. బట్ వాట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్, if we need to get milk in the way we are consuming every single day, or almost half liter milk in tea, coffee as milk anni vaadtunte, that is not possible to get from desi cows anta quantity lo. So because of this, what we are saying is, do not use milk ani cheptunam. And another important thing is, in order to produce more milk, what they are doing is they're injecting steroids. So in the human body also, in order to produce milk, there are certain hormones which should be there in the body. Avi lekunda milk production kaadu. So alanti hormones, see now, how long do we produce milk for the baby? 1 year, 2 years, continuous ga feed chestunte up to 2.5 years you will be getting milk. But cows aithe meer chudochu, 365 days all throughout they are producing milk. So how is that possible? Because they are being given hormone injections, and that is directly coming into our milk and coming into our body. So hormones are such things that are there in our body in small quantities, and the balance is very important. ఆ బ్యాలెన్స్ అనేది ఈచ్ హార్మోన్ ఆ లెవెల్స్లో మెయింటైన్ అయ్యేది, ఆ బ్యాలెన్స్లో ఉన్నప్పుడే అన్ని ఫంక్షన్స్ సరిగా జరిగేది. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. సో మెన్లో ఉండే హార్మోన్స్ టెస్టోస్టెరాన్ ఉండొచ్చు, ఉమెన్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, మిల్కింగ్ హార్మోన్ ప్రొలాక్టిన్. సో ఇవి దే ఆర్ డిఫరెంట్. సో మెన్లో ఉమెన్ హార్మోన్స్ ఇంట్రడ్యూస్ అవుతుండేది, ఉమెన్లో మెన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉండేది, all because of the steroids which we are getting through milk, mainly through milk. It's also through meat, but mainly through milk which we are getting these steroids. So this imbalance is happening because day in and day out, complete food emi ante andaru defining as milk. Calcium ante equivalent to milk అయిపోయింది. But if you actually see, calcium from milk absorption in our intestine is very less. After the age of 5, we lose the capacity to digest milk. చిన్న పిల్లల్లోనూ మీరు చూడొచ్చు, పాలు తాగిన అర్ధ గంటలో if they vomit, it comes out in the form of curd. It is not milk anymore. So even if you consume milk, to digest it, it has to be converted to curd inside our body, and only then does the absorption take place. So 1 liter milk meer taagte వచ్చే మీకు nutrients, that is available in 200 ml of curd meeku. So the quantity reduces, what is our requirement is reduced. So meer liter paal taagna, it's just going waste. You're not getting the entire nutrition from it. Instead of that, drink buttermilk ani cheptunam. So 200 ml is sufficient. The same nutrition you will get as in 1 liter of milk. So what is the main effects we are seeing because of this steroids in our body? The first effect, and what my father says was the turning point for him, was seeing girls getting matured at age of 8 and 9 years low. So when he was in the US first initially, he was sitting in clinic, మీరు చెప్పినట్టు యాన్యువల్ హెల్త్ చెకప్ లాగా కంపెనీ నుంచి కంపల్సరీగా కొన్ని టెస్ట్ చేయించుకోవాలన్నప్పుడు, sitting there, some girl who was there waiting in the clinic, she was 6 to 7 years old girl. So she had complaints of non-stop bleeding. So periods అయింది ఫస్ట్ థింగ్, అండ్ బ్లీడింగ్ ఆగట్లేదు. సో ఇది ఎలా అవుతుంది, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ అని, that was the point which made him start thinking about all these things which are happening regarding our food and regarding our health and why we are changing ani ochindi. That was the initiating point. So at that time he was thinking, okay, India lo inka ee paristhiti raaledu, we are still, girls maturing age is average around 13-14 ani anukunna. But by the time we came back here also, it was quite a similar situation. 8, 9, 10 girls have started maturing. So at such a young age, we are saying they have reached sexual maturity.
సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఈవెన్ స్పైట్ ఆఫ్ దట్ ఈస్ ఇట్ రెగ్యులర్ పీరియడ్స్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పీరియడ్ అంటే రెగ్యులర్గా సైక్లిక్గా వచ్చేది మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. సో ఇట్స్ సపోజ్ టు హ్యాపెన్ యాజ్ అ సైకిల్ ఎవ్రీ 28 to 30 days కరెక్ట్గా కావాల్సిండేది. నౌ ఇట్స్ బికమ్ 21 days, 20 days to 45 days, 2 months, 3 monthsకి ఒకసారి ఇర్రెగ్యులర్ ఎప్పుడు వస్తుందని ప్రెడిక్ట్ చేసేదానికి కాకుండా ఉంది. సో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పాపులేషన్ ఫీమేల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ PCOD, సో పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ అంటే కురుపులు వస్తాయి. సో ఓవరీస్ ఎలా ఉంటే స్మాల్ 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 కురుపులు. సో మాకు ఇక్కడ ఎలా కురుపు వస్తుందో అలాంటిదే, బట్ దీస్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్, పస్ ఉండదు యూజువలీ. సో దర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్. సో యూజువలీ ఏం జరగాలంటే ఎవ్రీ మంత్ ఒకటి మాత్రము డెవలప్ అయ్యి దాని నుంచి ఎగ్ రిలీజ్ కావాలి. బట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ multiple are starting to develop, but none are breaking and giving the ovum. So they are remaining as blisters on the ovaries. So polycystic ovarian disease. Direct result of hormonal imbalance is abnormal hair growth, weight gain. Chala lauga undadu. You will see girls at 14, 15 being overweight. So one cause is obviously our food is not correct, but another major cause డయట్ చేసినా వాకింగ్ చేసినా ఏం చేసినా తగ్గట్లేదు అనేదానికి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అండ్ ఇంపార్టెంట్ దాని తర్వాత ఏమవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో ఈ ఎగ్ సరిగ్గా రిలీజ్ కావట్లేదు. ఎగ్ రిలీజ్ కాకుంటే ఏమవుతుంది దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్ అండ్ ప్రాపర్లీ. మెన్ ఆన్ వన్ హ్యాండ్ because they should have testosterone, the amount of female hormones in men is very small, but because of milk and because of meat vastunde female steroids dwara avutundedi emante sperm count is falling, hair fall ayedi, and third thing what is happening is even breast growth is happening in many men. We are seeing small children, boys, breast development avutundi. So all this is happening because of the steroids which we are getting through the milk. Why are they giving the steroids? So that milk production in the cows is increased. So what we first andaru antunnaru A1 milk matram avoid cheyandi ani, A2 milk is okay ani, but dorikedi kashtam. So on the whole you can avoid milk altogether. Majjiga avsaram vaste teesukovachu. And substitute for this, I already spoke about that. So calcium ekkada dorukutundi, milk tagadandi ante first question vachedi mari calcium ekkada dorukutundi. So milk is not the only source of calcium. There are a lot of other sources as we already mentioned. Nuvulu, సీతాఫలం ఉండొచ్చు, రాగులు ఉండొచ్చు. సో మిల్క్ రూపంలోనే కావాలంటే రాగులు ఓవర్ నైట్ నానపెట్టండి, రుబ్బితే కొంచెం పాలు వస్తుంది, రుబ్బి పిండితే పాలు వస్తుంది. నువ్వులు నానపెట్టి రుబ్బి పిండితే పాలు వస్తుంది. సజ్జలు రుబ్బి పిండితే పాలు వస్తుంది. శనక్కాయలు. సో ఆల్ ఆఫ్ దీస్ గివ్ వెరీ న్యూట్రిటివ్ మిల్క్. పలసగా కోకోనట్ మిల్క్. సో పలసగా చేసి ఇవ్వండి. చాలామంది తప్పు ఏం చేస్తున్నారంటే థిక్గా చేసి మిల్క్ ఇస్తున్నారు. అది చాలా థిక్నెస్ ఉంటే నిద్ర వస్తుంది, ఎస్పెషలీ కోకోనట్ మిల్క్ చాలా థిక్గా చేసి. సో లాట్ ఆఫ్ వాటర్ థిన్గా చేసి యూ కెన్ గివ్. వేడి ఎలా చేసేది అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. లాట్ ఆఫ్ పేరెంట్స్ ఆస్కస్. డైరెక్ట్ వేడి చేస్తే గంజిలాగా గట్టిగా అయిపోతుంది దీస్ మిల్క్స్. సో ఆల్వేస్ హీట్ ఇన్ అ వాటర్ బాత్. ఒక వెజల్లో నీళ్ళు పెట్టి బాయిల్ చేసి ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఏం ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ నీళ్ళలో పెట్టి గోరువెచ్చగా చేసుకొని తాగొచ్చు. సో లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఇప్పుడు సో వాట్ మిల్క్ was meant for was only from mother to child, but that we are completely neglecting. Breastfeeding ni ఆపేసాం ఆల్మోస్ట్. ఏమో చిన్న జలుబు వచ్చింది మదర్కి, డాక్టర్ సేస్ డోంట్ ఫీడ్ యువర్ బేబీకి రావచ్చు అని, అండ్ దెన్ ఆఫ్టర్ 1 week ద మిల్క్ డ్రైస్ అప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఆఫ్ సిజేరియన్ డెలివరీస్, ఎక్కువ సిజేరియన్ అయ్యేదానివల్ల even before the body is ready they are doing cesarean and removing the baby.
So the activation of milk cycle doesn't happen properly. And third thing is mothers are too busy. They want to start working 3 months and the delivery ayi, they want to go to work. So milk production is such that when the baby suckles, it stimulates more milk production. So baby suckling long duration lekunda undedan valla the milk production starts reducing. Nobody is considering this as a problem. కొంచెం తక్కువ అవుతుందా పాలు, ఓకే స్టార్ట్ గివింగ్ ఎక్స్ట్రా ఫీడ్ పౌడర్ మిల్క్ పౌడర్. వీఆర్ ప్రొడ్యూసింగ్ సో మచ్ మిల్క్ దట్ ఫ్రెష్ మిల్క్గా ఇట్స్ నాట్ బీయింగ్ సోల్డ్ అంటే దే ఆర్ కన్వర్టింగ్ ఇట్ టు పౌడర్ అండ్ కీపింగ్ రెడీ స్టాక్. సో ఆ స్టాక్ ఉంటుంది. ఎవ్రీ వన్ యూ విల్ సీ 2 స్పూన్స్ ఆఫ్ దిస్ 200 ml వాటర్ మిక్స్ చేయండి, ఇచ్చేయండి. వన్స్ ద బేబీ స్టార్ట్స్ గెటింగ్ యూస్ టు దట్ మిల్క్ ఇట్ విల్ బీ స్వీటర్ ఇన్ నేచర్. ఆ పౌడర్ మిల్క్ దాన్ని తాగేది అలవాటు అయితే ఇంకా బ్రెస్ట్ మిల్క్ వద్దునే వద్దు అనిపిస్తుంది. ఫర్ అనదర్ రీజన్, వన్ థింగ్ ఇట్ ఇస్ స్వీటర్, సో దే స్టార్ట్ లైకింగ్ దట్. అండ్ సెకండ్ థింగ్ దట్ నిప్పిల్ వెన్ యూ గివ్ బాటిల్డ్ ది, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ వెరీ అన్హైజీనిక్. బ్యాక్టీరియల్ గ్రోత్ ఇన్ ద నిప్పిల్ మీరు ఏం చేసినా, మీరు స్టెరిలైజ్ చేస్తున్నాం అనుకున్నా ఇట్ ఈస్ నాట్ గుడ్. సెకండ్ థింగ్ ఇట్ ఈస్ ప్లాస్టిక్, దట్ డైరెక్ట్లీ చూయింగ్ ఆన్ ప్లాస్టిక్ అండ్ దట్ ఈస్ మచ్ సాఫ్టర్. So baby finds it easy to drink from bottle rather than suckling on breast milk. So directly it is resulting in drying up of mother's milk very soon. Mother's milk, the benefits cheppalante multiple. You cannot name one or two. First thing is immunity. So it's rich in antibodies. Baby ki inka produce antibodies produce chese daniki inka capacity lenappudu through the mother's milk rich antibodies are going and it is giving immunity. So we are completely not neglecting this importance of mother's milk. So the baby's immunity is falling. Right from first month, second month, they are taking this bottled milk. Dantlo sugar kuda ekku untundi, which causes an increase in the chances of diabetes. For the mother also, feeding the baby is such an important process. It causes bonding between them, first thing. And when the mother is feeding, it causes release of happy hormones అంటారు. సో ఆ మదర్కి ఆ హ్యాపీనెస్ వచ్చేది. అయ్యో ఇప్పుడు పిల్లలంటే చిరాకు వచ్చేస్తుంది అందరికీ, ఎప్పుడు ఏడుస్తుంటారు, ఎలా చూసుకునేది, నాకు పనులు కావట్లేదు, నాకు నిద్ర రావట్లేదు అనేది. వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఇస్ దే జస్ట్ గివింగ్ బాటిల్డ్ మిల్క్. ఆ బాండ్ కావట్లేదు. అండ్ ఆల్సో ఫీడింగ్ ద బేబీ కాజెస్ యూట్రస్ టు కమ్ బ్యాక్ టు షేప్. So delivery ayin tarvata it would have, during pregnancy it would have expanded to a large extent. So it has to come back to normal size for the next menstrual cycles to become proper and regular. Delivery ayin tarvata maku bleeding కావట్లేదు అంటారు కొందరు, లేకుంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతూనే ఉందంటారు. బికాస్ బ్రెస్ట్ ఫీడింగ్ లేకుండా ఉండేదాని వల్ల యూట్రస్ ఇస్ నాట్ కమింగ్ బ్యాక్ ఇన్ టు షేప్. వెయిట్ గెయిన్ ఎక్సెసివ్ అయిపోతుంది. సో లాట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫీమేల్స్ can be rooted to milk, steroids in the milk, hormonal imbalance and not feeding the baby when they are supposed to be doing that. Buffalo milk lo meeku it will not have this toxic substance of course, but environmental aspect ga chuste even that is not going to be possible to supply enough to the required population. So ఎప్పుడైనా వాడాలంటే యూ క్యాన్ యూజ్ బఫెలో మిల్క్ కంపేర్ టు జెర్సీ మిల్క్. ఇట్ ఈస్ ఎనీ డే బెటర్. ఓకే. A2 కౌస్ ఎస్ యూరియా మిక్స్ చేస్తున్నారు. సో యూరియాకి నీళ్లు పోసి సగం మిల్క్ సగం అది వేసి ఇస్తున్నారు. ఐస్ క్రీమ్ ఎస్పెషలీ మీకు మొత్తము యూరియానే దొరుకుతుంది. A2 మిల్క్ అయినా కూడా స్టెరాయిడ్స్ వస్తున్నాయి, ఎందుకంటే దిస్ కౌస్ ఆల్సో నీడ్ టు బీ ఫర్టిలైజ్డ్. సో ముందు విలేజెస్లో ఎలా ఉండేది, ఒక ఎద్దు ఉండేది, మేము కన్నడలో కోలే బస్సు అని పిలుస్తాం దాన్ని. సో ఇట్ యూస్ టు జస్ట్ బీ అలౌడ్ ఇన్ టు ద విలేజ్. ఇంటింటికి వెళ్ళి దే వుడ్ అడుక్కునేవాళ్ళు వారు. అందరూ దానికి ఏమైనా ప్రసాదం లాగా ఇచ్చి మొక్కునేవాళ్ళు. ఆ బసవన్న వస్తే అలా ప్రొసీజర్ ఉండేది. సో దట్ వాజ్ బికాస్ మీ ఇంట్లో ఆవు ఉంటే దానికి ఫర్టిలైజేషన్ కావాల్సిన అంటే then they would be allowed to stay together and naturalగా ఫర్టిలైజేషన్ జరిగేది. బట్ ఇప్పుడు అది ఎక్కడ జరుగుతుంది? ఎద్దులే లేవు అసలు. వెరీ ఫ్యూ పీపుల్ వాంట్ టు హ్యావ్ ఎద్దులు. ఎవ్రీ వన్ వాంట్స్ టు హ్యావ్ కౌస్ ఓన్లీ.
ఎద్దు పుట్టిందంటే అమ్మేస్తుంటారు డైరెక్ట్ స్లాటర్ హౌస్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ వాంట్ టు మెయింటైన్. ఈవెన్ ఫార్మర్స్ డోంట్ వాంట్ నౌ, ట్రాక్టర్స్ వచ్చేసాయి, మెషిన్స్ వచ్చేసాయి, ఎద్దుల పని లేకుండా పోతుంది. సో వాట్ దే డూ, దే గో టు ద వెటనరీ క్లినిక్ ఫర్ ఫర్టిలైజేషన్ ఫర్ ద కౌస్. సో if they are not going to go through the process of pregnancy, milk production undadu. So even these A2 cows, what is happening, they are going to the veterinary clinics for this process. Appudu steroid injections pettedi, artificial insemination jarigedi. So all this is happening. So even in those, some amount is being found. It happened to one of my friends. So he had a desi cow, chala dabbulu petti ఎక్కడి నుంచినో తెప్పించుకొని ఫర్ హిజ్ ఓన్ చిల్డ్రన్ హీ వాంటెడ్ దిస్. హీ గాట్ ఇట్ ఫర్టిలైజ్డ్ అండ్ జెర్సీ కౌ పుట్టింది దానికి. దే ఎన్షూర్డ్ ఇన్ ద క్లినిక్ దట్ లేదు ఎద్దుని నాటి తల్లి ఎద్దుతోనే మేము స్పర్మ్ కలెక్ట్ చేసామని. బట్ ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ డెలివర్ అయింది జెర్సీ కౌ బేబీ. సో హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇంకో దేశీ కౌ వస్తుందని, బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో న్యాచురల్గా ఇలా ఈ ప్రగతిలో అయితే ఉంది, కానీ వెరీ ఫ్యూ ప్లేసెస్ హ్యావ్ దిస్ సెటప్ అవైలబుల్. అండ్ అగైన్ వాట్ ఈస్ బీయింగ్ ఫెడ్ టు దీస్ కౌస్? ఫీడ్. సో మార్కెట్లో ఫీడ్ తెచ్చి వేస్తున్నారు. దే డు నాట్ హ్యావ్ ప్లేస్ ఫర్ కౌస్ టు గ్రేజ్. సిటీలో చిన్న స్పేస్లో పెట్టుకుంటారు, జస్ట్ ఊరు బయట పెట్టుకుంటారు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ A2 cow, ఇట్ నీడ్స్ ఫీడ్. సో వాట్ ఆర్ దే డూయింగ్, కమర్షియల్లో దొరికే ఫీడ్ తెచ్చి వేస్తున్నారు, దాంట్లో స్టెరాయిడ్స్ మిక్స్ అయి ఉంటాయి. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సో మనకు తెలిసి మనం కళ్ళతో చూస్తున్నామంటే దెన్ ఓన్లీ వీ కెన్ బీ ష్యూర్ దట్ దెర్ ఇస్ నో అడల్ట్రేషన్ ఇన్ దట్. సో ముందు అందరూ పాలలో నీళ్ళు పోస్తున్నారు అనేది అడల్ట్రెంట్ అనుకుంటున్నారు. నీళ్ళు ఈజ్ అ హార్మ్లెస్ థింగ్, కొంచెం నీళ్ళుగా ఉంటుంది పాలంతే. But you have this urea, you have steroids, you have the feed which they are giving. All these are problems linked to it. Okay. Visham ante, see, what is poison to us, a leaf, may not be poisonous to another animal. So, for example, fiber, memo, cellulose we cannot digest in our body. We just excrete it. It is only fiber for ప్రొడ్యూసింగ్ ప్రాపర్ స్టూల్స్ మాకి సెల్యులోస్ అనేది. బట్ ఫర్ అ కౌ ఇట్ కెన్ డైజెస్ట్ ఇట్. ద ఎంజైమ్స్ ఇన్ ఇట్ ఆర్ డిఫరెంట్. సో ఈ విషాలు అనేది వాట్ వీ రెఫర్ టు ఇన్ ద ఏన్షియంట్ స్క్రిప్ట్స్ వాజ్ నాట్ ప్లాస్టిక్, వాజ్ నాట్ ద స్టీరాయిడ్స్, వాజ్ నాట్ దీస్ కెమికల్స్ విచ్ ఆర్ అవైలబుల్ టుడే. దే ఆర్ రెఫరింగ్ టు ఫారెస్ట్లో అలా గ్రేజింగ్ వెళ్తే మనకు విషం అనే ప్లాంట్ ఉండొచ్చు. ఈరోజు వీ సా some things like the datura and all which are very poisonous to us. అది తీసుకుంటే పిచ్చి పట్టేంత వరకు పాయిజన్ ఉండే ప్లాంట్స్ ఉన్నాయి. బట్ ద కౌ న్యూ వాట్ టు ఈట్, అండ్ ఈవెన్ థింగ్స్ విచ్ వర్ సీమింగ్లీ పాయిజనస్ టు అస్, అది తిని దాని పాల ద్వారా మాకు ఆ విషయం రాకుండా ఉంటుంది. ఇట్ కెన్ డైజెస్ట్. సో ఇట్స్ మెటబాలిజం ఇస్ డిఫరెంట్. సో దట్ వాజ్ వాట్ అవర్ ఏన్షియంట్ స్క్రిప్ట్స్ సే. అప్పుడు ఈ ప్లాస్టిక్స్ ఉండలేదు, ఈ స్టెరాయిడ్స్ ఉండలేదు, ఈ కెమికల్స్ ఉండలేదు. సో ఎక్స్పెక్టింగ్ దట్ అ కౌ కెన్ ప్రాసెస్ ఆల్ దిస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద మిల్క్ ఇస్ ప్యూర్ ఇస్ రాంగ్. సో అప్పుడు ఉండిన దానికి దేవర్ రైటింగ్, వాళ్ళు రాసిన తప్పు అని కాదు.